ఎట్లా ఒక్క రోజులో 339 డెవలప్మెంట్ యాక్టివిటీస్ని మీ కాన్స్టిట్యున్సీలో స్టార్ట్ చేశారు. మిమ్మల్ని చూస్తుంటే మీ తోటి ఎమ్మెల్యేలకే కాదు మాకు కూడా జలసీ వస్తోంది. ఎలా సాధ్యమవుతుంది మీకు ఇది? ఇక్కడ చిన్న కరెక్షన్ అశోక్ గారు, 339 అభివృద్ధి పనులు స్టార్ట్ చేయటం కాదు, కంప్లీట్ చేసాం. ఎస్, 60 డేస్ బ్యాక్ స్టార్ట్ చేసాం. ఆ 60 డేస్లో 41 కోట్ల రూపాయల వ్యయంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 అర్బన్ డివిజన్లలో రోడ్లు, కాలువలు, మంచినీటి పైప్ లైన్లు, ప్రజల కనీస వసతులు పూర్తి చేసి చెప్పిన మాట కట్టుబడి 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇచ్చాం. అంటే 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీ కూటమిలో, ఇంక్లూడింగ్ లోకేష్ గారు, చంద్రబాబు గారి కాన్స్టిట్యున్సీలో కూడా బహుశా ఇన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ 60 రోజుల్లో పూర్తి చేసిన సందర్భం లేదు మేము మా అబ్జర్వేషన్లో. సో మిగిలిన ఎమ్మెల్యేలందరికీ మీ మీద విపరీతమైన జలసీ ఉంటుందేమో. అదే ఉండదు అశోక్ గారు. ఇక్కడ ఒక చిన్న విషయం మీకు మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చెప్పాలా. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత ఒక్క నెల్లూరు రూరలే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. అయితే నెల్లూరు రూరల్లో దీన్ని ఒక కార్యక్రమంగా తీసుకొని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాము. కాబట్టి ఒక్క నెల్లూరు రూరలే కాదు, ఆంధ్ర రాష్ట్రం అంతా, తడ నుంచి ఇచ్చాపురం దాకా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. ఒక పక్క సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ, మరో పక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ, పోలవరాన్ని పరుగులు తీయిస్తూ, అమరావతి రాజధానిని నిర్మిస్తూ, మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి పెట్టుబడులు ఆకర్షిస్తూ, అంటే ఈ రాష్ట్రం ఉండే పరిస్థితుల్లో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలతో ఆర్థికంగా సర్వనాశనం అయిపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని ఈరోజు వేరే ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఇది సాధ్యమే ఉండేది కాదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండబట్టే తన అపార అనుభవంతో తన బ్రాండ్ ఇమేజ్ దాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మొత్తం రాష్ట్రం అంతా కూడా జరుగుతూ ఉన్నాయి. ఎస్, కోటమిరెడ్డి గారిని యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో మంత్రిగా మీ అనుచరులు, మీ మద్దతుదారులు, టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా కోరుకున్నారు. యాక్చువల్లీ మీరు ఉంటారు ఖచ్చితంగా క్యాబినెట్లో అని. ఎందుకని చూడలేకపోయాము మేమందరం? ఇక ఫ్యూచర్లో ఏమన్నా అవకాశం ఉందా? ఒకటి అశోక్ గారు, మంత్రి పదవులు ఉండేది తక్కువ, ఎమ్మెల్యేలు ఎక్కువ. రెండు, మంత్రి పదవి అనేది రకరకాల సమీకరణలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆ యొక్క సమీకరణలో భాగంగా రకరకాల వ్యక్తుల్ని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు అనొచ్చు, మీరు మంత్రి పదవి ఆశించలేదా అని. నేను 100% ఆశించా, దాంట్లో ఏ అనుమానం లేదు. ఎందుకంటే మంత్రి పదం ఆశించడం అనేది రాజకీయ నేతగా అది ఒక నా లక్ష్యం, దాంట్లో ఎలాంటి అనుమానంలే. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకుడు నారా లోకేష్ గారికి నా మీద ప్రత్యేకమైనటువంటి ప్రేమాభిమానాలు ఉన్నా 16 నెలల ముందే అధికారం వదులుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వచ్చి, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన రోజు తెలుగుదేశం పార్టీ ఇంత పెద్ద ఘన విజయం సాధిస్తుందని ఎవరు ఊహించలా. మరి ఆనాడు జగన్ గారితో నాకు కుదరక నేను వచ్చినప్పుడు ఆ 16 నెలలు జగన్మోహన్ రెడ్డి గారితో నేను వ్యతిరేకంగా పోరాటం చేసేటప్పుడు అడుగడుగున చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు నన్ను ప్రోత్సహించారు, భుజం తట్టారు. వారు ఇచ్చినటువంటి అవకాశంతో, రూరల్ ప్రజలు ఓటేయటంతో, నెల్లూరు రూరల్లో ఉండే కార్యకర్తల నాయకుల కష్టంతో మూడోసారి 1,000 కోట్ల కోటీశ్వరుడి మీద అతిపెద్ద మెజార్టీతో నేను గెలవటం జరిగింది. మంత్రి పదవులు అనేది ముఖ్యమంత్రి గారి ఇష్టం, వారికి ఉండే సమీకరణలు బట్టి వారు ఎంపిక చేస్తూ ఉంటారు. రావాలని కోరుకోవడం తప్పులేదు, నేనే కాదు 164 మంది ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవులు కోరుకోవడం తప్పులేదు. ఒక్కోసారి అవకాశాలు ఆ విధంగా వస్తూ ఉంటాయి. కాబట్టి అవకాశం రాలేదని ఖచ్చితంగా బాధ ఉంటుంది, బాధ లేదని నేను చెప్పను. కానీ రాలేదని చెప్పని నేను గమ్ముగుండటం, అసంతృప్తి, ఈ నాకు అలవాట్లేని పనులు నిరంతరం ప్రజల్లో ఉండటం, ప్రజల్లో తెలుగుదేశం పార్టీ పట్ల గౌరవాన్ని పెంచటం,
చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఆ యొక్క పనుల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవటం నాకు కానీ నా తమ్ముడు కోటమిరెడ్డి గిరికి కానీ మాకు ఇష్టం. మేము జనంతో ఉంటాం, జనం కోసం పనిచేస్తాం, మేము ఉన్నటువంటి పార్టీ గౌరవం పెరిగేదానికే పనిచేస్తాం. మాతో నడిచే కార్యకర్తల నాయకుల వారి గౌరవాన్ని కాపాడేదానికి వారి పరిరక్షణ కోసం నిరంతరం పనిచేస్తాం. నేను కానీ నా తమ్ముడు కోటమిరెడ్డి గిరి కానీ. అంటే బేసిక్గా 164 మంది మంత్రి పదవులు ఎక్స్పెక్ట్ చేయటం వేరు, కోటమిరెడ్డి స్థానం వేరు కదా. అంటే మీ ఈక్వేషన్లో పర్టికులర్గా నెల్లూరు జిల్లా, ఆ నెల్లూరు జిల్లాలో పార్టీని గెలిపించడం, రెండోది రెడ్డి సామాజిక వర్గం నుంచి రావటం, మూడు అధికార పార్టీని వదిలిపెట్టి ఆ రోజు కష్టకాలంలో కేవలం 23 సీట్లతో పరిమితం అయిపోయి నలుగురు ఆల్రెడీ పార్టీ జంప్ అయిపోయే ఎమ్మెల్యేలు చాలా క్లిష్ట దశలో ఉన్న దశలో మీరు పార్టీ వదులుకుని అధికారాన్ని వదులుకుని ఈ పార్టీలోకి వచ్చారు. సో అలాంటి వ్యక్తికి మంత్రిగా చూడాలనుకోవటం అనేది మీ కార్యకర్తలు తప్పు కాదు, సో టీడీపీ ఎక్స్పెక్ట్ చేయటం కూడా తప్పేమి కాదు. అందుకు నేను అంటున్నది. జరిగిపోయింది అశోక్ గారు. మంత్రి పదవి నాకు ఇవ్వకున్నా నాకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇస్తారు, నన్ను ఆ విధంగా గౌరవిస్తారు. కాబట్టి జరిగిపోయింది కాబట్టి దాని గురించి అంతకంటే మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. అంటే మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే యాక్చువల్లీ జగన్ గారు మీకు మంత్రి పదవి ఇస్తానని మోసం చేశారు ఒక విధంగా. అదే నేను ఏమంటానంటే దాని మోసం అన్న పెద్ద పదం కూడా వాడటం నాకు ఇష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ముందు నాలాంటి వాళ్ళకి 4 గోడల మధ్యలో చెప్పారు. బహిరంగంగానే కొంతమంది ఎమ్మెల్యేలకి బహిరంగ సభల్లోనే చెప్పారు. కానీ వాటిలో చాలా వరకు నోచుకోవాలి, కొన్ని నోచుకున్నాయి, కొన్ని నోచుకోవాలి. అది అప్పటి ముఖ్యమంత్రి గారి పరిస్థితులను బట్టి వారికి ఉన్నటువంటి వెసులుబాటు బట్టి ఉంటుంది. కాబట్టి జగన్ గారు చెప్పిన మాట వాస్తవం, కానీ నాకు చెప్పి 4 గోడల మధ్యలోనే. కానీ కొంతమందిని అయితే బహిరంగ సభలో ప్రకటించారు. ఏమైంది? చేయగలిగారా? చేయలేదు కదా. సో అంటే అక్కడ ఆ ప్రభుత్వంలో మీరు అత్యధికంగా అప్పట్లో ఇష్టపడిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే మీరు ఎంత అభిమానం, జగన్ మీరు ఎంతగా అభిమానించారు అనేది మా అందరికీ తెలుసు. అంతగా అభిమానించిన ఆ పార్టీలో మంత్రి పదవి రాలేదు. సరే త్యాగం చేసి పార్టీ మారి ఇక్కడికి వచ్చి ఆ రోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసి ఇంత చేసిన తర్వాత ఈ ప్రభుత్వంలోనూ మంత్రి పదవి రాలేదు. ఆ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది సహజంగా. అంటే మీరు ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయట్లేదు మీ పార్టీ నాయకుల్ని, మీరు ఎందుకు డిమాండ్ చేయటం లేదు అని? రాజకీయాల్లో డిమాండ్ చేస్తేనో అడిగితేనో పదవులు వస్తాయనుకుంటే అమాయకత్వం అశోక్ గారు. నా పట్ల మీకున్నటువంటి ప్రేమకి చాలా చాలా ధన్యవాదాలు. కాబట్టి గతించిన గతం, భవిష్యత్తు గురించి ఆలోచన చేద్దాం. కానీ మళ్ళీ చెప్తున్నా, రాజకీయాల్లో డిమాండ్ చేస్తేనో అడిగితేనో అవకాశాలు రావు. పరిస్థితులను బట్టి అధినాయకుడు నిర్ణయం తీసుకుంటాడు. కాబట్టి ఆ యొక్క అధినాయకుడి నిర్ణయం ప్రకారం నడుచుకోవటం నా అలవాటు.